దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. మరి ఈ సమయంలో నిజానికి ఇంత చక్కటి వాక్యము మనవడ్డపల్లిలో ఒక మిషనరీ ద్వారా ఇంత అద్భుతంగా జరుగుతుందని అనుకోలేదు. ఎందరో వచ్చి వెళ్ళారు, ఎందరో చెప్పారు. కానీ ఈ 2013 సంవత్సరము ఇది నా జీవితానికి, నా కుటుంబానికి, నాకు ఎంతో ధన్యకరమైంది, మేలుకరమైంది, దీవెనకరమైంది, ఆశీర్వాదకరమైందిగా నేను భావిస్తున్నాను. నిజంగా 2011లో నేను చనిపోతాను అనుకున్నాను. మళ్ళీ జనాలు ఎవరిని చూడను అనుకున్నా. ఆపరేషన్ యొక్క పరిస్థితిలో అన్నయ్య గారు కూడా ఫోన్ చేసినప్పుడు, తమ్ముడు నీకేం కాదు, ప్రభు నీకు తోడున్నాడు, ధైర్యంగా ఉండు అని సుధీరన్న నాకు ఫోన్లో ప్రార్థన చేసి ఆత్మీయ స్థితిలో నన్ను బలపరిచాడు. ఆయనే కాదు, మా చోట్పాడు చిన్న కూడా, ఇంకా చెప్పాలంటే ఎందరో ప్రియులు నన్ను ప్రేమించి గౌరవించి వారి యొక్క ప్రేమాభిమానము, వారి ప్రార్థనలు, వారి ఆర్థిక సహాయాలు తిరిగి నన్ను సజీవునిగా చేసి ఎందుకు నిలబెట్టాడు దేవుడు అంటే, ఇంకా కొంత సేవ నా ద్వారా ప్రభు చేసుకోవాలన్నటువంటి ప్రభు ఆశ కలిగి నాకు ఆయుష్, ఆరోగ్యము, స్వస్థత ఇచ్చాడని నేను ప్రభుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఈ రాత్రి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నేను మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి నేను ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో ఉంటూ కిలా వరంగల్, రంగశాయపేట, మామూలు, ఉరుసు ఆయా ప్రాంతాల్లో నేను సేవ చేసినప్పటికీ కూడా నా ప్రాణమంతా ఎక్కడ ఉంటుందంటే, నా ఒడ్డపిల్ల ఒక ఆత్మ కూడా నశించకూడదు. ఈ యొక్క నా సహోదరులందరూ కూడా నిత్య జీవమే పరలోకంలో ప్రతి ఆత్మ చేరాలి అనే ప్రగాఢమైన గ్రామ ప్రేమ, రక్త సంబంధ ప్రీతి నన్ను పురుకొల్పడం ద్వారా, ఉత్తేజపరచడం ద్వారా నేను ఎక్కడ సేవలో ఉన్నా నా జన్మభూమిని నేను మరవలేను. నిజంగా ఇక్కడ కొంతమందికి నేను ఎవరో తెలియకపోవచ్చు, ఇంకా ఈ గ్రామానికి కొత్తగా వచ్చిన మా సహోదరుల గారికైనా ఇక్కడ ఇమ్మడి ఆశీర్వాదం గారు, ఇమ్మడి పుష్పం అంటే ఒక్కప్పటి రోజుల్లో తెలియని వారు లేరు. మరి అలాంటి దంపతుల ద్వారా ఇచ్చినటువంటి నన్ను, నా తమ్ముళ్ళు, నా చెల్లె, మేమందరం మా కుటుంబాలు కూడా ప్రేమతో, సమాధానంతో ఈలో ప్రభువులో నిత్యము ఆనందిస్తూ ఉండాలని, మా కొరకు మీరందరూ ప్రార్థించాలని ప్రభువుని మీకు జ్ఞాపకం చేస్తూ చిన్న ప్రార్థన, చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చిన రెవరెండ్ షడ్రక్ పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత యేసయ్య గారి ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. దయచేసి రండి.